దీన్ని బట్టి తెలుసుకోవాల్సిందంటే భారతీయుల క్షేత్రాలను ఒకే రకం కాదు. ఎందుకంటే మన శరీరం ఒకటే, ఇందులో అవయవాలు మనవే. కానీ ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క స్పెషలైజ్డ్ అయిన హాస్పిటల్స్ ఉన్నాయో లేవో చెప్పండి. ఇక్కడ ఉన్నాయో లేవా? కానీ వాడు హార్ట్లో స్పెషలిస్టు, వీడు లివర్లో స్పెషలిస్టు, కానీ హార్ట్ లివర్ కూడా వీడిదే. అవన్నీ మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మనకు అన్ని అవసరాలు కావడం కోసం ఒకే భగవత్ శక్తి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన క్షేత్రం. కొన్ని క్షేత్రాలు ఆరోగ్యకారకాలు, కొన్ని క్షేత్రాలు ఐశ్వర్యకారకాలు, కొన్ని క్షేత్రాలు తత్వజ్ఞానాన్ని ఇస్తాయి, కొన్ని క్షేత్రాలు గ్రహదోషాలను పోగొడతాయి, కొన్ని క్షేత్రాలు కొన్ని ప్రత్యేక గ్రహదోషాలను పోగొడతాయి. అలా ఒక్కొక్క క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే ఇంత విజ్ఞానం కేవలం మన హిందూ మతం అనబడే భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది. అది మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే అన్ని ధర్మాలు గొప్పవే, అన్ని మతాలు గొప్పవే, ప్రతివాన్ని మనం గౌరవిద్దాం, అందులో సందేహం లేదు. కానీ అది ఇది ఒకటే అని మాత్రం అనుకోవద్దు. దేని ప్రత్యేకత దానిదే అనుకోండి. ఇక్కడ మళ్ళీ నేను దేన్ని తగ్గించట్లేదు, మన గొప్పతనం మనకున్న విశేషం చెప్తున్నాం. అందుకే అన్ని దేవాలయాలు ఒకటి కాదు, భగవచ్ఛక్తి ఒకటే, కానీ ప్రయోజనం రకరకాలుగా ఉంటుంది. అలాగా ఓ 2 క్షేత్రములు ఉన్నాయి, ఎలాంటి దుష్టశక్తులనైనా వాడు అక్కడ తీసేసి పంపిస్తాయి. అవి ఒకటి కేరళ రాష్ట్రంలో ఛోటా నికర అనే పేరుతో భగవతీ క్షేత్రం ఒకటి ఉన్నది. అదేవిధంగా మనకి మరొక క్షేత్రం ఘటికాచలం అనే పేరుతో తిరుపతికి దగ్గర, తిరుత్తనికి దగ్గరలో ఒక నరసింహ క్షేత్రం ఉంది. దాన్ని షోళంగీర్ అంటారు. ఇప్పుడు ఘటికాచలం ఉంది. అక్కడ హనుమంతుడు, నరసింహస్వామి. ఆ పర్వతం సందర్శనం కూడా దుష్టశక్తులను పోగొడుతుంది అంటారు. ఆ మధ్య కేరళ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సైంటిస్టు తన కూతుర్ని నయం చేసుకోవడం కోసం కొన్ని నెలలు ఆ క్షేత్రంలో ఉన్నాడని విషయం తెలిసి ఆశ్చర్యపోయి ఆనందించి అమ్మవారికి నమస్కారం చేసుకుని వచ్చాను. ఇది ఒక స్వానుభవం. మొత్తానికి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అలా ఉంటాయి శక్తులు. ఇతడు జపం చేస్తూ కూర్చున్నాడు, ఆ పాము అక్కడ అలా కూర్చుంది, సర్పపిశాచం. ఈయన జపం మాత్రం ఆపలేదు. సరిగ్గా ఆ నామం 4000 అయిందండి. ఏ మంత్రం ఏ సంఖ్యకి చేరితే ఆ సాధకుడికి పండుతుందనేది వాడికి కూడా తెలియదు.